నమస్కారం. ఈరోజు ఉదయం నాకు వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. ఏమిటి అంటే అది శ్రీరామచంద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడట వారిని. ఎవడ్రా ఇది రాసింది అనుకున్నాను. నాకు వెంటనే రఘువంశ మహాకావ్యంలో కాళిదాస మహాకవి చెప్పినటువంటి ఒక శ్లోకం ఇక్ష్వాకు వంశ ప్రభువుల గురించి ఆయన చాలా చక్కగా చెప్తారు. అది గుర్తొచ్చింది. అది ఇప్పుడు మీతో పంచుకుందాం అనుకుంటున్నా. ఇక్ష్వాకు వంశ ప్రభువులట అంటే రాముడు ఇక్ష్వాకు వంశ ప్రభువు గదా! ఇక్ష్వాకు వంశ ప్రభువులంతా కూడాను శైశవే అభ్యస్త విద్యానాం. చిన్నతనంలో విద్యలు క్షుణ్ణంగా నేర్చుకుంటారట. యవ్వనే విషయేషిణాం. యవ్వనంలో భోగభాగ్యాలు అనుభవిస్తారట. వార్ధకే మునివృత్తీనాం. వార్ధక్యంలో మునివృత్తిని అవలంబిస్తారట. యోగేన అంతే తనుచ్చజాం. యోగేనాంతే తనుచ్చజాం అంటాడు. యోగ మార్గంలో తనువును చాలిస్తారట. యోగ మార్గంలో తనువును చాలించడం అనేటువంటిది వాళ్ళకే చెల్లింది. అంతేగాని రాముడు ఆత్మహత్య చేసుకోలేదు. అంత భీరువు కాదు. యోగ మార్గంలో తనువును చాలించాడు. మనలాగా చనిపోవడానికి ఆయన ఏమన్నా మామూలు మనిషా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అయ్యా దయచేసి కాళిదాస్ కంటే మాకెక్కువ తెలుసు అని మీరు అనుకుంటే మీకొక నమస్కారం.